పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కోర్చు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలతో మాట్లాడాలని ఆశ కలిగిన వాడు, ఆయన బిడ్డలను ప్రేమించేవాడు, ఆయన బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలని ఆశ కలిగిన దేవుడు ప్రభువైన యేసయ్య. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు, అనేక సార్లు మన ప్రార్థనలు ప్రభువుకి వినబడినట్లు మన జీవిత పరిస్థితులు ఉంటాయి. మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి ప్రభువు మన జీవితానికి దూరమైపోయాడా, లేదా నేను ప్రభువుకి దూరమైపోయానా, మరి ఎందువల్ల ఇటువంటి ఎండిపోయిన విధముగా నా జీవితము అనిపిస్తుంది, ఎంత ప్రయత్నిస్తున్నా నా జీవితము ఒక జీవము లేని నిస్తారమైన జీవితంలో నాకు ఎందుకు కలుగుతుంది అని చాలాసార్లు మనము కృంగిపోతుంటాం. దేవుడు ఇక్కడ దానికి చక్కని జవాబిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రక్షింపనేరకున్నట్లు ఆయన చేతి హస్తం కోర్చి కాలే. ఆయన చెయ్యి పొట్టిది కాలేదు, ఆయన చెయ్యి విశాలమైనది, ఆయన హస్తం విశాలమైనది. విననేరకున్నట్లు మందం కాలేదు. ఆయన చెవులు కలగజేసిన ప్రభువు వినకుండునా అంటది దేవుని వాక్యం. కాబట్టి మనకు చెవులు ఇచ్చిన దేవుడు ఎందుకు వినలేకపోతున్నాడు? మనకు చేతులు ఇచ్చిన దేవుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు అంటే ఆయన అంటున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి నిలబడుతున్నాయి. మన దోషములు చాలాసార్లు దేవునికి మనకు అడ్డమవుతాయి, అడ్డముగా నిలుస్తాయి. కాబట్టి ఈ యొక్క అడ్డము అయినటువంటి ఈ యొక్క దోషము లేదా పాపము మనం ప్రభువు సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఏం జరుగుతుందో తెలిసిన సౌండ్ డిస్టర్బెన్స్ కలుగుతుంది ఈ పాపాల వల్ల. ఎందుకని చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. కాబట్టి చూసారా, మనం ప్రార్థన చేసేటప్పుడంతా మన స్వరానికి మించిన స్వరం ఇంకోటి వినిపిస్తుంది. ఏంటంటే మన పాపం యొక్క స్వరం. మన పాపానికి ఒక వాయిస్ వస్తుంది. అప్పుడు కొన్నిసార్లు చూడండి, మన ఫోన్లో మాట్లాడుతుంటే ఫోన్లో 2-3 కనెక్షన్లు కనెక్ట్ అయిపోయి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. సిగ్నల్ సరిగ్గా కనెక్ట్ కావడం లేదు, డిస్టర్బెన్స్ వస్తున్నట్టు తెలుసా. అట్టేంటంటే మన పాపం ఏం చేస్తుందంటే మన ప్రార్థనకు మించి దాని వాయిస్ వచ్చేస్తుంది. మన పాపము మన వాయిస్కి మించి సాక్ష్యం చెప్తుందంట. అది సాక్ష్యం ఎవరికి చెప్తుంది? దేవునితో మాట్లాడుతుంది. నువ్వు ఈ ప్రార్థన వినాలనుకుంటున్నావు, ఈమె జీవితంలో చేసిన క్రియలు నీకు తెలుసా? ఈ దినం ఈమె చేసిన పాపాలు ఎట్లున్నాయో తెలుసా? ఈయన హృదయంలో ఉన్నటువంటి పాప తలంపులు ఎలా ఉన్నాయో తెలుసా అని ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, ఈ విధంగా ఆమె తలస్తుంది అంటూ వరుస పెట్టి ఏమవుతుందంట, మన పాపాలు సాక్ష్యం యొక్క వాయిస్ మన ప్రార్థనా స్వరానికంటే అధికమైపోయేసి ఇవి అడ్డుగా నిలబడతాయంట. దేవుని యొద్దకు చేరనీయకుండా, మన ప్రార్థనలు చేరనీయకుండా ఆపగలిగే శక్తి దేనికి ఉందంటే పాపానికి ఉంది. పాపము మన స్వరం కంటే అధికమైన స్వరంగా మారిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, లేదా దేవుడు ఏం చేయగలడు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి పాపానికి మరి ప్రతి వ్యక్తి పొందుకోవాల్సినటువంటి జీతం ఒకటి ఉంది.
ఆ మరణాన్ని పొందుకోవాల్సిందే. మరి అలాంటప్పుడు మరి పాపులకు దేవుడు తీర్పు తీరిస్తే గాని ఈ మన యొక్క స్వరాలు వినపడలేవు. అలాంటప్పుడు దేవుడు ఏం చేయాలా? పాపములకు శిక్ష అయినటువంటి మరణాన్ని మానవునికి ఇవ్వాలి. కానీ దేవుడు యొక్క ఆలోచన వేరుగా ఉంది. దేవుడు ఏమనుకున్నాడంటే, పాపులకు నేను గనుక శిక్షిస్తూ వెళ్ళానంటే ఈ భూమి మీద ఒక్క వ్యక్తి జీవించలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు ఆయన. కాబట్టి పరిశుద్ధమైన దేవుని యొద్దకు వచ్చి పాపులమైన మనము ప్రార్థిస్తా ఉంటే మన పాపాలు ఏమవుతాయి? ప్రార్థన వినపడనీయకుండా చేస్తాయి, ప్రార్థనకు అడ్డుపడతాయి. కాబట్టి ప్రభు ఏమనుకున్నాడంటే, పాపులను శిక్షించే కంటే పాపాన్ని శిక్షిస్తే అది సరిగా ఉంటుంది. డిస్టర్బెన్స్ కారణమైంది ఏంటి? మనకు దేవునికి అడ్డంగా ఉన్నది ఏంటి? ఈ అడ్డంగా ఉన్నటువంటి ఈ పాపానికి శిక్ష వేయాలి. పాపికి గనుక శిక్ష వేస్తే అందరం నశించిపోతాం. కానీ పాపానికి శిక్ష వేస్తే అందరం బతికిపోతాం. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత దయగల ప్రభువు చూడండి. ఆయన నీకు నాకు అడ్డుగా ఉన్నటువంటి, అనగా మనకు దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని గనుక నేను తొలగించగలిగితే నా బిడ్డలతో నేను సంభాషించగలను. నా బిడ్డలు నా యొద్దకు రాగలరు, నన్ను చేరుకోగలరు అని ప్రభు ఆలోచించి ఆయన పాపానికి శిక్ష వేశాడట. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేనికి శిక్ష విధించాడు? నీకు నాకు కలగాల్సిన శిక్షను మనం చేసిన పాపానికి వేశాడంట. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చేసిన పాపానికి శిక్ష పడింది. ఇప్పుడు చూడండి, సాతానుడు వచ్చి నేను చేసిన పాపాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి. అయ్యా, ఈ డేవిడ్ పాస్టర్ ఈ తప్పు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్తున్నప్పుడు యేసు రక్తం ఏం చేసింది? ఆ సాతాను ఆశ ఏంది? ఈ డేవిడ్ పాస్టర్ని శిక్షించాలి. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? నేరుగా వచ్చి పాపమును తన రక్తంతో గడిగేశాడు. హల్లెలూయా! అడ్డుగా ఉన్నటువంటి నాకు దేవునికి మధ్యగా ఉన్నటువంటి ఈ పాపాన్ని ఏం చేశాడంట? రక్తంతో కడిగి తీసి పక్కన పడేయంగానే సాతాను గాడికి ఇంకా చెప్పడానికి ఏం లేవు. ఇదిగో ఇంక లేవాడా పాపము, అడ్డుగా ఉండాల్సిన పాపము నేను తీసేశాను. ఇంకేంటి? నేరుగా డేవిడ్ పాస్టర్ నాతో మాట్లాడతాడు. హల్లెలూయా! ఇదే నీ జీవితంలో జరిగింది, మనందరి జీవితాల్లో జరిగింది. హల్లెలూయా! మన పాపానికి పడాల్సినటువంటి, మన పాపిగా మనం చేసిన పాపానికి మనం పొందుకోవాల్సిన శిక్షను దేవుడు ఏం చేశాడు? పాపానికి వేసేసాడంట. హల్లెలూయా! ఆ పాపానికి ఎలా వేయగలిగాడు? దేవుని వాక్యం చెప్తుంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. హెబ్రీ 9:22లో రాయబడి ఉంటుంది. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ఏం చేయాలా? పాపము క్షమించబడాలంటే పాపము యొక్క శిక్షను మనం పొందుకోకుండా మన తరపున ఇంకొకరు పొందుకోవాలి. హల్లెలూయా! ఏ పాపి ఇంకొక పాపి కొరకు మరణించలేదు. ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. కాబట్టి పాపము లేని పరిశుద్ధుడు దేవుడే పాపము లేని వానిగా. ఎందుకంటే ఆయన తను తాను ప్రకటించుకున్నాడు ఏమని? నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి
భూమి మీద ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఇంకా పాపానికి శిక్ష వేయాలంటే ఆ పాపం నిమిత్తం నేనే వచ్చి మరణించాలా. పాప భారం అంతటిని ఆయన మీద మోసుకున్నాడంట. లోక పాపమును మోసుకుపోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన భూమి మీదకు వచ్చి ఆయన ఆదాము మొదలుకొని దేవుని రాకడ వరకు మానవుడు చేస్తున్న పాపములు, చేస్తున్న పాపములు, చేయబోయే పాపములకు ఒకే ఒక బలి, ఒకే ఒక శాశ్వతమైన బలి. ఆయన మనందరి పాపముల నిమిత్తము మరణించుట ద్వారా, ప్రాణం పెట్టుట ద్వారా మనల్ని పరిశుద్ధులుగా మార్చివేశాడు. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధులుగా మార్చివేశాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడ్డాము. హల్లెలూయా. ఒకే ఒక్కసారి ఆయన కాచిన రక్తం మనల్ని ఏం చేసింది, పరిశుద్ధపరచడం ద్వారా ఆయన ఏం చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చదివితే, అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనను జీవింపజేశాడంట. మనకు దేవునికున్న అడ్డం, పాపం అనే అడ్డం, పాపం వలన వచ్చు జీతమైన మరణం అనే అడ్డం యేసయ్య శిలువ మీద తొలగించి మనను ఆయనతో కూడా జీవింపజేశాడు. హల్లెలూయా. ఆయనతో కూడా మనల్ని బ్రతికింపజేశాడు. మన పాపములు దేవునికి మనకు అడ్డముగా ఉన్నది గ్రహించి దేవుడు ఏం చేశాడంట, ఆ పాపం అనే అడ్డానికి శిక్ష వేశాడు. పాపికి శిక్ష వేయలేదు, పాపానికి శిక్ష వేశాడు. హల్లెలూయా. మనకు శిక్ష పడకుండా మన క్రియలకు శిక్ష పడింది. మనం చేసిన క్రియలు మన గురించి సాక్ష్యం చెప్తుండగా, దుష్టుడు మన గురించి నెపములు మోపుతూ ఉండగా, ఏ పాపమైతే మన గురించి సాక్ష్యం చెప్తుందో దాన్ని ఆయన తన రక్తంతో కడిగి వేశాడంట. హల్లెలూయా. క్లీన్, పాపాన్ని కడిగేశాను, ఇక పాపము లేదు అన్నాడు. ఒకటే మాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అట్టి పరిశుద్ధతను నీకు నాకు ఆయన అనుగ్రహించాడు. అట్టి అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధతను ఆయన ఏం చేస్తున్నాడు, మనం పొందుకోవాలంటాడు. ఆయన సమస్తాన్ని చేశాడు, దాన్ని నువ్వు పొందుకోవాలి. ఎట్లా పొందుకోవాలంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము మరి 13వ వాక్యం చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. హల్లెలూయా. దేవుని యొక్క కనికరం మనం పొందుకోవాలంటే మనకు దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఈ పాపమును మనం ఏం చేయాలా, ఒప్పుకోవాలి. దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకని, ఆయన మట్టుకే మన పాపములను తీసివేయగలడు. మన పాపములకు శిక్ష ఆయన మీద మోపబడి ఆయన భరించాడు. ఆ పాపములకు ఆయన శిక్ష వేసుకున్నాడు తన శరీరంలో. అలాగే అడ్డుని ఆయన తొలగించి వేశాడు. కాబట్టి ఆయన ద్వారా మనం ఏం చేయాలంటే, ఆయన దగ్గర ఒప్పుకొని మనము మన పాపములను విడిచిపెట్టుట ద్వారా ఏమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు దేవుని వాక్యం చెప్తుంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరం అను
తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతకు ముందు వరకు అనగా యేసు ప్రభు పాపమునకు శిక్ష వేయక ముందు వరకు మనము పరిశుద్ధ స్థలములకు వచ్చే అవకాశం లేదు. పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలంటే ఒక్క యాజకుడు మట్టుకే అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరానికి ఒక్కసారి వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టగానే అడ్డుగా ఉన్న తెర రెండుగా చీలిపోయిందంట. పరిశుద్ధ స్థలములోనికి ఇప్పటి వరకు ప్రవేశించడానికి పాపం అనే అడ్డం ఉంది. మన ప్రార్థనలు వినబడకుండా పాపం అనే అడ్డము ఆపివేస్తా ఉంది. ఆ అడ్డముగా ఉన్న తెరను రెండుగా ప్రభువు చీల్చివేశాడు. హల్లెలూయా. ఆ అడ్డు ఎప్పుడైతే తొలగిపోయిందో, ఎలా తొలగిపోయింది? యేసు ప్రభు మన పాపం కొరకు శిక్ష పొందుకున్నాడు. హల్లెలూయా. మనం పొందుకోవాల్సిన శిక్షను ఆయన పొందుకోవడం ద్వారా మనము ఆయన వద్దకు వచ్చి, అయ్యా నీ రక్తముతో నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధపరచు అయినా, నీ దగ్గర నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నానైనా అంటూ ఎప్పుడైతే హృదయపూర్వకంగా మన పాపాలు ఒప్పుకొని అట్టి పాత జీవితానికి మనం ఎప్పుడైతే మరణిస్తామో, వాటిని పూర్తిగా విడిచిపెడతామో, మనము కనికరం పొందుకొని కొత్త సృష్టిగా, నూతన సృష్టిగా మనం మారి ప్రభు అయిన యేసు శరీరం అనే మార్గము ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి వస్తున్నాం. అనగా దేవునితో తిరిగి సంబంధం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించే విధంగా ప్రభు సన్నిధికి మన ప్రార్థనలు చేరుకుంటున్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కనెక్షన్ ప్రభు మనకి ఇచ్చాడు. మన పాపములకు శిక్ష పడింది అని నువ్వు గ్రహించి ఆ ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, మరుక్షణం నీ యొక్క కనెక్షన్ పునరుద్ధరించబడుతుంది, రీకనెక్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక సిమ్ డెడ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాము? మళ్ళా పోయి దానికి తగిన పేమెంట్ కట్టినప్పుడు న్యూ సిమ్ ఇస్తారు. ఆ న్యూ సిమ్ వేసుకోగానే మళ్ళీ ఏమవుతుంది? కనెక్షన్స్ రీకనెక్ట్ అవుతాయి. అదేవిధంగా దేవుడు మన పాత జీవితాన్ని డెడ్ చేసి చంపివేసి, అనగా దేనికి శిక్ష వేశాడు? నీకు నాకు శిక్ష లేదు, మనం చేసిన పాపానికి శిక్ష వేశాడు. హల్లెలూయా. ఎవరి మీద పడింది ఆ శిక్ష? ప్రభు అయిన యేసు క్రీస్తు మీద పడింది. ఆయన పాపానికి శిక్షగా ఏం చేశాడు? సిమ్ము తీసి సిమ్ పెట్టలేదు, తన రక్తాన్ని కార్చాడు. భయంకరమైన వేదన పొందుకున్నాడు. ఎవరు పొందుకోనటువంటి అవమానము, నిందను ఆయన వస్త్రము కూడా, దిగంబరుడిగా ఆయన శిలువ మీద నిలబడ్డాడంట. ఎంత భయంకరమైన అవమానకరమైన మరణాన్ని పొందుకున్నాడంటే, అంత మరణాన్ని మనం పొందుకోవాలి మన పాపములకు. కానీ ఆ శిక్షంతా యేసయ్య శిలువ మీద భరించి మార్గాన్ని మనకు సులువుగా మార్చితే, మనము ఇంకా అడ్డు పెరిగే విధంగా మనం పాపములో జీవిస్తున్నామా? ఎట్లా మన అడ్డును పెంచుకోవాలి, ఇంకొంచెం ఎక్కువ చేసుకోవడానికి మనం ఇంకా ఏం చేయాలి అనే విధంగా ఇంకా పాపంలోనే మనం ఉంటున్నామా? లేక ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా ఎంత గొప్ప దేవుడు నైనా, నా పాపానికి నన్ను శిక్షించకుండా మీరు పాపానికి శిక్ష వేసి నన్ను పరిశుద్ధినిగా మార్చావు, నీకు స్తోత్రం అంటూ ప్రభువు దగ్గర ఒప్పుకొని మనం విడిచిపెడుతున్నామా? హల్లెలూయా. చాలా మంది వేసారిపోతుంటారు, కృంగిపోతుంటారు. ప్రభువు మరి ఎంత ప్రార్థన చేసినా జవాబు రావడం లేదు. ఎంత ఆశించినా ఒక శ్రేష్టమైన పరిశుద్ధ జీవితం లేదా ఈ శోధన నుంచి, బలహీనతల నుంచి నేను విడిచిపెట్టి విడుదల పొందుకోలేకపోతున్నాను. ఎందుకంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టం ఎక్కడో. ఎందుకంటే యేసయ్య చేయాల్సిన పని ఆయన చేసి ముగించేశాడు. ఆయన మనం విడిచిపెట్టకుండా వాటిని మనము జిగటలాగా అంటి పెట్టుకున్నందువలనే మనము విడుదల సంపూర్ణం పొందుకోలేము. ఒక్కొక్కటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా
ప్రతిదీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రతి చిన్న విషయం కొరకు, ప్రతి పెద్ద విషయం కొరకు ప్రభు మనతో మాట్లాడుతుండగా వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతి దాన్ని విడిచిపెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడట. ప్రతి పాపం, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మరి ఎప్పుడో చేసింది కావచ్చు, ఇప్పుడు చేసింది కావచ్చు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. విడిచిపెట్టాలి, మరలా చేయడానికి పర్మిషన్ కాదు. మరింత ఇబ్బంది లేదా శ్రమ కలుగుకున్నట్టు ఇకపై పాపం చేయొద్దంటాడు యేసయ్య. కాబట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనకు అద్భుతమైన కనికరం, అద్భుతమైనటువంటి ప్రభువుతో సహవాసం కలిగి ఉండే జీవితం ప్రభు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నీకు నాకు అడ్డముగా ఉంటూ మన స్వరం కంటే పెద్ద స్వరం కలిగినటువంటి ఆ పాపం యొక్క స్వరం, పాపం యొక్క సాక్ష్యాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? శిలువ మీద శిక్ష విధించి మనకు విడుదల ఇచ్చాడు. ఆ విడుదల ఈ దినం నువ్వు పొందుకొని ఉన్నావా? లేదా దానికి ఇంకొక పేరు ఏంటంటే రక్షణ, సాల్వేషన్. అట్టి రక్షణ నీకు ఉందా? క్రైస్తవుడైనంత మాత్రాన మనకు ఆ రక్షణ దొరకదు. రక్షణ అనేది నీకు ప్రభువుకి చేసుకునే నిబంధన. అది క్రైస్తవుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, ఎవరైనా కూడా ప్రభువు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు రక్షణ పొందుకుంటారు. ఆ రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన దేని నుంచి రక్షిస్తాడు? పాపము నుంచి రక్షిస్తాడు. హల్లెలూయా. మనకు దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపమునకు శిక్షను ఆయన శిలువ మీద భరించడం ద్వారా ఆ అడ్డును తొలగించాడు. నీ జీవితంలో ఆ విడుదల ఉందా? లేకపోతే నీ పాపపు స్వరం నీ స్వరం కంటే పెద్దగా వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ ఇంకా ఉందా? నీకు దేవునికి మధ్యలో డిస్టర్బెన్స్ ఇంకా ఉంది అంటే ఏదో విషయంలో మనం ఇంకా ఒప్పుకోవడంలే, విడిచిపెట్టడంలే. నువ్వు సరిగా ఒప్పుకొని ఉంటే ఎప్పుడో విడుదల పొందుకొనిస్తుంటాం మనం. కనెక్షన్ సరిగా ఉండాలి ప్రభుతో. హల్లెలూయా. అప్పుడే యేసుతో నడిచే జీవితం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దాన్ని ఆస్వాదిస్తాం, ప్రతిరోజు ఆనందిస్తాం ప్రభువులో. అనేక మంది ఈ జీవితాన్ని, అంటే విడుదలకరమైన ఈ జీవితాన్ని ఆనందించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇంకా ఎక్కడో పరిపూర్ణంగా ప్రభుకి జీవితాన్ని ఆపాదించలే. హల్లెలూయా. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంట. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. సంపూర్ణ రక్షణ మనం పొందుకోవాలి. అవసరాని కొరకు మనం ప్రభు దగ్గరకు వస్తే మన పాపాలు మనకంటే పెద్దగా సాక్ష్యం చెప్పగలవు. అప్పుడు మనకు మేలు కలగవు, అడ్డుపడిపోతుంది. యేసయ్య చేసిన నూతన మార్గం, ఆయన శరీరం అనే మార్గం మూలముగా రక్షింపబడి ప్రభువు యొద్దకు మనము చేరుకోవాలి. దేవుడు అట్టి నూతన మార్గాన్ని మన కొరకు తెరిచి ఉండగా యేసుతో ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంతో కడగబడిన వారంగా ప్రభువు వెంట నడిచేందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మాట్లాడి పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రములయ్యా. అనేక సార్లు నైనా నా దేవుడు నేను ఎంత ప్రార్థిస్తున్నా ఎందుకు ఆలకించడం లేదు అని వేసారిపోతున్నారు, కృంగిపోతున్నారు. అయ్యా మీరు చెప్తున్నారు, నా చేతులు కొరచ కాలేదు, నా చెవులు మందం కాలేదు, కానీ మీ పాపాలు మీకంటే పెద్దగా సాక్ష్యం చెప్తున్నాయి. అవి అడ్డంగా ఉన్నాయి. వాటికి విడుదల కలిగే మార్గాన్ని నేనే ఆ పాపానికి శిక్ష భరించి మీకు మార్గాలు తెరిచాను. ఆ నూతన మార్గంలో నడవమని మమ్మల్ని మీరు పిలుస్తున్నారు యేసయ్య. దేవా మీకు వందనాలు. అట్టి శ్రేష్టమైన పరిశుద్ధమైన మార్గంలో నడిచేందుకు ఒకటే మార్గము, ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకోండి. ఒప్పుకొని విడిచిపెట్టడం మాకు నేర్పించండి. హృదయపూర్వకంగా నైనా మమ్మల్ని మేము మా జీవితాలు మీకు అర్పించుకొని పరిశుద్ధులముగా, నిర్దోషులముగా అయినా ప్రభువుతో సహవాసం కలిగి ప్రార్థించిన ప్రతిసారి అద్భుతమైన జవాబులు ప్రభు యొద్ద నుంచి పొందుకుంటూ నిత్యరాజ్యానికి ప్రభువులో ఆనందిస్తూ నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.